వెస్ట్ బెంగాల్ అసెంబ్లీకి ఈ నెలలోనే ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 2 విడతలుగా జరగబోతున్నాయి. ఏప్రిల్ 28వ తేదీన మొదటి విడత, ఏప్రిల్ 29వ తేదీన రెండవ విడతగా జరుగుతున్నాయి. బెంగాల్ అసెంబ్లీకి 294 స్థానాలుంటాయి. 294 స్థానాలకు ఓటింగ్ జరగబోతోంది. రిజల్ట్స్ మే 4వ తేదీన ప్రకటించబడతాయి. ఈసారి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ మమతా బెనర్జీ అండ్ బీజేపీల మధ్య నువ్వా నేనా అనే స్థాయిలో జరుగుతున్నాయి. దేశ హోం మినిస్టర్, రాజకీయ చాణక్యుడు అమిత్ షా పూర్తి సమయం వెస్ట్ బెంగాల్లోనే అడ్డా వేసి బీజేపీ గెలుపు కోసం బలమైన ఎత్తుగడలను రచిస్తున్నారు. ఒకవేళ మమత గారి బండి బోర్లా పడి బీజేపీ దూసుకు వెళ్ళగలిగితే దీనికి కారణం ఏమిటి? ముస్లిం ఓట్ల కోసం ఆమె ఎలాంటి మాటలు మాట్లాడిందో మీరు ఒకసారి చూడండి. 2026 మార్చి 8-10 తేదీలలో ఈద్ సందర్భంగా కోల్కతాలో ఆమె మాట్లాడుతూ, మేము ఉన్నాం కాబట్టి మీరు అందరూ సురక్షితంగా ఉన్నారు. ఒక కమ్యూనిటీ గనక ఒక్కటై మిమ్ములను చుట్టుముట్టడం జరిగితే ఒక్క సెకనులో మిమ్మల్ని పూర్తిగా ముగించేస్తారు అంటూ హిందువులను ఉద్దేశించి మాట్లాడారు. ముస్లింలంతా ఒక్కటి అయితే అక్కడి హిందువులందరినీ ఒక్క సెకనులో లేపేస్తారు అని ఆమె అన్నారు అని దీని అర్థం. ఆ రాష్ట్రానికి సీఎం అయి ఉండి అలా అనగలిగారు. ఎందుకంటే ఇలాంటి మాటల వల్ల ముస్లిం ఓటర్సు మమత ఉన్నన్ని రోజులు ఆమెకే ఓటు వేస్తారు కదా.